నా కదా నీ గుండె చెప్పడు వినడానికి నువ్వు హైట్ అయ్యా. నువ్వు చచ్చిపోతే నేనేమైపోవాలా? అక్కడ వస్తే ఎప్పుడు డైలీ ఉన్నట్టే. అవునా? నిజం. అయితే నిజం. అవునా? అబ్బాయిలు అన్నాక అమ్మాయిలు స్టైల్ గా రెడీ అవ్వడం చూసి ఇంత క్యూట్ గా ఉన్నది. ఇంత ముద్దుగున్నా. అరే నాకు అబ్బాయిలు కలిపినట్టు పులిహోర అమ్మాయిలు కూడా కలపలేరు అనుకుంటున్నా. బాగుండదు కదా. ఏం ఫీలింగ్ కాకపోతే ఒక మాట చెప్పండి. ఇదంతా ప్రాంక్ షూట్ జరుగుతుంది. ఇదిగో ఇదిగో నిన్నే పిలిచా నిన్నే. అదేంది ప్రాంక్? ఇది ఎక్కడ కెమెరా ఉంది ఎక్కడ? మరి ఎందుకు? హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫస్ట్ వీడియో చూసిరుగా, ఎవరైనా చూడకపోతే ఫస్ట్ వీడియో చూసేయండి, ఎందుకంటే మిస్ కాకండి. ఎందుకంటే సెకండ్ వీడియో అమ్మాయి నేను నిజంగా ప్రాంక్ చేస్తున్నా, తనకు కూడా తెలియదు. సడన్గా ఏదో గల్లీలో ఉందని ప్రాంక్ చేశా, అమ్మాయికి మంచిగా అనిపించిందని ప్రాంక్ చేశా. సో నిజంగా అనుకునేదంట అమ్మాయి. అయితే తర్వాత ఇంకా నేను యూట్యూబ్లో ఇట్లా ప్రాంక్ చేస్తుంటే అట్లా చూపించే వరకు తర్వాత సడన్గా తనకు షాక్ అయింది. తర్వాత నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసుకొచ్చా అంటే సరే అన్నది, ఒప్పుకున్నది. సరే పర్మిషన్ తీసుకుని యూట్యూబ్లో అప్లోడ్ చేశా. సో మీరు పక్కా లైక్, షేర్, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. పార్క్ వచ్చా పని లేక. అందం అమ్మాయి చూస్తే మతిపోతుందిరా. అంటే రోజు ఇక్కడనే వస్తారా పార్కు? అంటే ఇంత అందమైన అమ్మాయిలు కూడా పార్క్ వస్తారా అంటున్నా. అంటే యాక్చువల్గా అందమైన అమ్మాయిలు గోల్డ్ షాప్లో ఉంటారు. పార్క్ లో కూడా ఉంటారా? పార్క్ లో కూడా పులిహోర కలిపి అబ్బాయిలు వస్తారని అనుకోలే. అంటే నీ అందంతో నేను తట్టుకోలేకపోతున్నాను. అయితే చూడకండి. అంటే చూడకుండా ఎట్లా ఉండలేం అసలు. నిజం చెప్తున్నా. పైకి చూసి మాట్లాడండి. పైకే మాట్లాడుతున్నా, కిందకెందుకు చూస్తున్నా? అయ్యో అయ్యో ఇంత క్యూట్ గా ఉన్నావు నువ్వు. మళ్ళా ఉండొద్దు అమ్మాయిలు అన్నాక. నిజంగా నీ ఫేస్ లో ఏదో అట్రాక్ట్ అనిపిస్తుంది తెలుసా. చూడంగానే ఏ అబ్బాయి అయినా ఓకే అంటారు. అవును. థ్యాంక్ యూ. నిజం. థ్యాంక్ యూ నిజంగా. నీ లిప్స్టిక్ బాగుందబ్బా. అబ్బో లిప్స్ పైన ఉంది. అదే మళ్ళీ ఇయ్యండి అంటున్నా. పెట్టాలా వద్దు మళ్ళా? నిజం చెప్తున్నా. ఇట్లా ఐ లవ్ యూ. వచ్చిండ్రు హాయ్ అన్నారు, ఎవరో అనుకున్నా వచ్చి కూర్చొని. అంటే ఒక అందమైన అమ్మాయికి ఐ లవ్ యూ అనకూడదా? ఇప్పుడు పడితే అప్పుడు చెప్పొద్దు కదా. ఎందుకు? నేను చెప్తా. అదేంటి ఇప్పుడు వేరే అమ్మాయి కూర్చున్నా చెప్తారా? అవును, అంటే పడే అమ్మాయిలు పడతారు. అంటే త్వరలో పడతావు. ఎట్లా అంటే త్వరలో పడతావు. ఎట్లా అంటే ప్రపోజ్ చేస్తా, లవ్ యూ అంట, బుజ్జి అంట, కన్నా అంట. ఆ స్మైల్ కి పడిపోవాలనిపిస్తుంది. సరే చెప్పు. నిజంగా అలా బాగున్నారు, నచ్చారు. ఇప్పుడు నచ్చితే వచ్చి చూడగానే నచ్చగానే అంటే చేస్తారా? అవును. అయితే నాకు ఏదేదో అలా ఉంది. సరే చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. నిజంగా ఐ లవ్ యూ.
అరే రా. అరే నీలాంటి అందమైన అమ్మాయిలు అసలు ఎవరైనా వదులుకుంటారా చెప్పు? ఇప్పుడు డీజేటీలు లక్ ఉంది ఇది. నిజం చెప్పు. నీకోసమైనా యుద్ధం చేస్తా, ఎన్ని బాధలైనా పడతా. అవునా? ఆ? ఇట్లనే ఆ అబ్బాయిలు అంటారు. ఒకసారి నా పేరు చెప్పు. నీ పేరేంటి? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నీ పేరు? వెన్నెల. వెన్నెలనా? ఆ. ఓ ఎబ్బు, చాలా బాగుంది వెన్నెల. అంటే నైట్ పూటల్లో వెన్నెల ఇట్లా వస్తూ పోతుంటదిగా, నువ్వు నా అక్కడ వస్తే ఎప్పుడు డైలీ ఉన్నట్టే. అవునా? నిజం. అయితే నిద్రపోవా? నువ్వు ఓకే అంటే నిద్రపోతా. ఎప్పుడు? ఎక్కడ? నీ గుండెల్లో. అబ్బా, కొద్దిగా గట్టి మాట్లాడింది. అరే అట్లా నవ్వకండి, నిజంగా భూమిక లాగా ఉన్నారు తెలుసా? భూమిక. నీ నడుము అది, నీ ఫిజిక్స్ మాత్రం మామూలు లేదు. నిజం చెప్తున్నా. మీరు నా నడుమెందుకు చూస్తున్నారు అంటే? అంటే ఆ కళ్ళెందుకు నడుము పైన పోతుంది. తల పైకెత్తండి. అప్పుడే చూసి అప్పుడే లవ్ అని చెప్తున్నారు. ఇట్లా అంటే అమ్మాయిలైనా యాక్సెప్ట్ చేస్తారా? చేస్తుంది, ఎందుకు చేయరు? అంటే నీకేం కావాలి? ఒక అబ్బాయి లక్షణాలు ఏం కావాలి చెప్పు? అబ్బాయి బిహేవియర్ మంచిగా ఉండాలి. అంటే ఏముండాలి చెప్పు? నాలోనే అన్ని ఉంది, నీలోనే అన్ని మార్చుకుంటా నేను. నా గురించి మార్చుకుంటా? నీవు నీకు ఏది కావాలంటే నా గురించి చచ్చిపోమనే చచ్చిపోతా. అయ్యో, చచ్చిపోవాలా ఇప్పుడు? నేను చచ్చిపోతే నువ్వు చచ్చిపోతే నేనేమైపోవాలా? అబ్బా, పెదవులు నువ్వైతే నీ నవ్వులు నేనవుతా. నిజమా? నువ్వేనా వేసింది? అయితే చెప్తా. ఇప్పుడు నచ్చలేదన్నావు ఇందాక, ఎవరో అప్పుడే లవ్ చేస్తున్నావు ఇది అన్నావు. ఇంత పెద్ద అంటే నీకు ఇష్టంగా? నేను ట్రై చేసుకుంటా, నీకు ఇష్టం ఉంటే ట్రై చేసుకుంటా. ట్రై చేసుకుంటా అంటున్నారంటే లవ్ చేయరా? ట్రై చేస్తా అని చెప్తుండ్రు, లవ్ చేయరా? లవ్ చేస్తా. మనసు ఇస్తారా? మనసు ప్రాణంగా మనసు ఎక్కువ ఇస్తా, ఇంకా ప్రాణం కూడా ఇస్తా. నన్ను ఎక్కడ పెట్టుకొని చూసుకుంటా? గుండెల్లో. చెప్పనా? చెప్పు. లవ్ యూ. అబ్బా, నిజంగా? నిజం. నిజంగానే లవ్ చేస్తున్నారా మీరు నన్ను? నిజం చెప్తున్నా. అరే అప్పటి నుంచి చెప్తున్నా కదా లవ్ యూ అని. అంటే ఇప్పుడు కూడా నాకు ఐ లవ్ యూ అన్నావుగా, దేని ద్వారా అన్నావు? అంటే నాలో ఏం నస్తుంది? ఒకటి ఉంటది కదా, నీ స్మైల్. అయ్యో, నాలో కూడా స్మైల్. హెయిర్ స్టైల్. వద్దబ్బా, నేను అంత నార్మల్గా ఉంటా. నువ్వు ఎందుకు ఇంత హైట్ గా ఉన్నావు? అంటే ఆ దేవుడు పెట్టి కదా, నీ గుండె చప్పుడు వినడానికి నువ్వు హైట్ అయింది. మళ్ళీ లవ్ యూ చెప్పినావు. లవ్ అన్నాక ఫస్ట్ కిస్సెస్ ఉండవు కదా? కిస్సెస్ అంటే ఇష్టం ఉంటే పెట్టుకుంటారు. ఇష్టం, బట్ ఇష్టమా? అంటే ఒక్కడికి అంటే ఒకడే కిస్ డే, ఒకడేమో హగ్ డే, ఒకడేమో లవ్ డే. వచ్చినప్పుడు ఇస్తా. ఎవరు? కిస్ డే, హగ్ డే వచ్చినప్పుడు ఇస్తా. అయ్యో, చెప్పినా కదా. నిజం, మస్తు స్టైల్ గా ఉన్నావు అబ్బా నువ్వు. అమ్మాయిలు అన్నాక స్టైల్ గా రెడీ అవుతుంది. అవునా? అబ్బాయిలు అన్నాక అమ్మాయిలు స్టైల్ గా రెడీ అవ్వడం చూసి ఇంత క్యూట్ గా ఉన్నది. ఇంత ముద్దుగా ఉన్నావు. అరే నాకు నాది నార్మల్ అబ్బా, అందం. నాకు అందం లేదు. ఇంకా చెప్పనా? చెప్పు. అబ్బాయిలు అందంగా ఉంటారు. అయ్యో, నిజమా? నీకు ఇంకోటి చెప్పనా? నీటిలో చేప వాటర్ లేకపోతే బతకదు కదా. అవును. నువ్వు నీరు, నేను చేప. ఇంత ఫ్లర్టింగ్ చేస్తా నేను ఏ అమ్మాయి ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. ఎందుకు? నాకు కూడా చూడగానే నిజంగా నీ ఫిజిక్స్ బాగుందబ్బా. ఎందుకు? నేను పోవాలా, బయట టైం అవుతుంది. హలో, ఒక్కసారి దిగు. ఏం చేస్తా? ఏం చేయాలి? అప్పుడు ఎట్లా ఫీలింగ్ వస్తుంది అంటే మీరు నన్ను నిజంగా మీ స్మైల్ బాగుంటుంది. పొగడలే, నిజం
ఒక అబ్బాయికి మనసు ఇస్తున్నా. అబ్బా లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలేగిరా. బంగారం మింగేష్ కన్నాడా? అవును, ఇంత అందంగా ఉన్నాయండి మళ్ళీ. అందరం నేను సొంతం చేసుకోవచ్చు కదా. సొంతం అదేగా ఇప్పుడు చెప్పేది, అందుకే సొంతం నాకు నా సొంతంగా అంటున్నా. అవుతావుగా అవును, నిజం. జీవితాంతం మీ గుండెల్లో ఉండిపోవాలా? అబ్బా తెలుసా, నీ ఫ్లర్టింగ్ ఇంతవరకు ఏ అమ్మాయి నాకు చెప్పలేను. నేను చెప్పినా కదా, వచ్చేస్తా మా ఇంటికి. వచ్చేస్తాను, ఓకే అని చెప్పు. మా మమ్మీకి అల్లుడుగా అయిపోతా. అయితా, మీ మమ్మీకి అల్లుడు అవుతా, మీ నాన్నకు కూడా అల్లుడు అవుతా. నిజం, నువ్వు కాల్ చేయి ఒకసారి, మాట్లాడతా. నిజం మాట్లాడతా. అరే నిజం చెప్తున్నా, మాట్లాడతా అంటున్నా. ఓకే. నిజంగా అంటే నీకు ఎవరు చేసుకుంటారు నిజం, కానీ వాడు లక్కీ. అంటే ఎవరు చేసుకుంటారేమో కానీ లక్కీ అంటు. అబ్బాయిలు కలిపినట్టు పులిహోర అమ్మాయిలు కూడా కలపలేరు అనుకుంటున్నా. బాగుండదు కదా. నా గుండెకాయ తీసుకున్నా కదా. ముర్సా హగ్గిచ్చి, హగ్గేనా? హగే మళ్ళా. సరే ఇచ్చి. ఇక్కడ మా ఫ్రెండ్ కోసం వచ్చా అంతా. మా ఫ్రెండ్ కోసం వస్తే నువ్వు కనిపించినావు, నీకు ఫ్లటింగ్ చేసా. దయచేసి నువ్వు ఏం ఫీలింగ్ కాకపోతే ఒక మాట చెప్పండి. ఇదంతా ప్రాంక్ షూట్ జరుగుతుంది. ఇదిగో ఇదిగో నిన్నే పిలిచా పిలిచా నిన్నే. అదేంది ప్రాంక్ ఇది, ఎక్కడ కెమెరా ఉంది అక్కడ. మరి ఎందుకు? అది కూడా తప్పే కదా. తప్పే కదా అది కూడా. తప్పెట్ట అయితే బంగారం. మరి ఫ్రాంక్ అని ముందే చెప్పొచ్చు కదా, ఎందుకు? ఆగాయం పోరాద పరవై ఒండ్రే. నిజంగా ఫీల్ అయినావా ఇట్లా? అవ్వలే. అంత ప్రాంక్ ఇది. ఇదంతా ఫ్రాంక్ అని ఎందుకంటే ఆగాయం పోరాద పరవై. నేను నిజంగా ఇది అంటే నా ఫ్రెండ్ కోసం వచ్చిన, అంటే అందమైన అమ్మాయి ఇలా కనిపించినందుకు ఫ్లటింగ్ చేసా. అయితే ఎవరు కనిపిస్తే అట్లనే చేస్తా. అంటే నేను అట్లా ఏం చేయను, కానీ నువ్వు చాలా బ్యూటీగా ఉన్నావు కాబట్టి నీకు చేసా. చేసినా అంటే జీవితాంతం ఉండిపోతే అది అనుకుని ఎందుకన్నా? అంటే నిజంగా ఉండిపోతావు అని నేను అనుకోలేదు. ఇంత ఆశలు పెట్టుకున్నాక మళ్ళా నువ్వు ఇట్లా ఫ్రాంక్ అంటే నువ్వు అంటే నాకు ఫస్ట్ టైం చూస్తున్నబ్బా, 10 నిమిషాల్లో ఏ అమ్మాయినా పడిపోతుందా? నేను పడిపోయినా నువ్వు ఆ మాట్లాడే మాట్లాడు. ఎవరెవరు ఒక అబ్బాయి 2 సంవత్సరాలు తిప్పించుకుంటారు. నేను పడిపోయినా. అరే నేను నిజంగా ఇదంతా ప్రాంక్ చేస్తున్నాను, ఏడుస్తున్నా అప్పుడు. ప్లీజ్ సీరియస్ కాదు. ఇప్పుడు నా ప్లేస్ లో వేరే అమ్మాయి ఉంటే నేను ఎట్లా కొట్టుండే తెలుసా? ఎట్లా కొట్టు? ఫ్రాంక్ అని ఎట్లా చెప్పగలరు మీరు? నిజం అంతా ప్రాంక్ ఇది. అక్కడ కెమెరా ఉంది, ప్లీజ్.